ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ 9వ తేదీ బుధవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు. వారు మరెవరో కాదు, మీకు అత్యంత సన్నిహితులే. మరి ఇంతకీ ఏప్రిల్ 9వ తేదీన మీ లైఫ్లో ఏం జరగబోతుంది? తులారాశి వారు ఎవరిని మీరు దూరం చేసుకోబోతున్నారు? అసలు ఆ వ్యక్తి మీకు ఏమవుతారో, అదేవిధంగా తులారాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఎటువంటి ఫలితాలు మీరు రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న తులారాశి వారు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి నెలకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఏప్రిల్ నెల కూడా గ్రహాలు సంచారం చేస్తున్న కారణంగా చాలా ప్రత్యేకమైన మాసంగా చెప్పబడింది. ఏప్రిల్ నెలలో గ్రహాలు రారాజు సూర్యుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచరిస్తున్నాడు. గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు మిథున రాశి నుంచి కర్కటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక ఇదే టైంలో ఏప్రిల్ నెలలోనే శనిదేవుడు మీనరాశిలో నివాసం ఉండి సూర్యుడు, శుక్రుడు, బుధుడు, రాహువులతో కలిసి సంయోగం చెందనున్నాడు. ఇది ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇక ఏప్రిల్ మాసంలో కొన్ని రాశులకు శని దోషం నుంచి విముక్తి కూడా లభిస్తుంది. మరి ఆ రాశుల్లో ఒకటే ఈ తులారాశి. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి జాతకులకు శనిదేవుని కారణంగా వచ్చే దోషాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. ఏప్రిల్ మాసం నుంచి ఈ రాశి జాతకులకు శుభ ఫలితాలు రాబోతున్నాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి మంచి ప్రయోజనాలను పొందుతారు. కొన్నేళ్లుగా శని దోషాల కారణంగా మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తులారాశి వారి జాతకులు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. శనిదేవుడి సంచారం కారణంగా తులారాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. శని సంచారం తులారాశి వారికి ప్రస్తుతం లాభదాయకంగా ఉంటుంది. శని సంచారం కారణంగా వీరి జీవితంలో ఉన్న ఏలినటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేక విధాలుగా ఆదాయం అనేది పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు వస్తాయి. ఈ టైంలో ఏ పని చేసినా విజయవంతమవుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు మీకు మంచి లాభాలను చేకూరుస్తాయండి. శని దోషం నుంచి విముక్తిని పొంది ఈ యొక్క తులారాశి జాతకులు సంతోషంగా జీవితాన్ని లీడ్ చేస్తారు. శనిదేవుని దోషాల నుంచి విముక్తి పొంది తులారాశి వారు 2025 సంవత్సరంలో ప్రయోజనాలను మరింత పొందబోతున్నారు. వీరికి ఏలినటి శని నుంచి రిలీఫ్ అనేది కలుగుతుంది. ఇదే విధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ సమయంలో భారీగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఏ పని చేసినా సానుకూల ఫలితాలే వస్తాయి. తులారాశి వారి అదృష్టం మెరుస్తుంది. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. ఇప్పటి నుంచి తులారాశి జాతకులు సంపదలను చూడడం జరుగుతుందన్నమాట. ఇక అదేవిధంగా ఏప్రిల్ 9వ తేదీ బుధవారం నాడు తులారాశి వారు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు. వారు మరెవరో కాదు, ఈ యొక్క రాశి వారికి సంబంధించి అత్యంత సన్నిహితులు అనమాట. ఎవరైతే ఈ యొక్క తులారాశిలో జన్మించి ఉన్నారో వారికి సంబంధించిన సన్నిహితులు, బాగా ఇష్టమైన వ్యక్తులు అనారోగ్యం బారిన పడి కానీ, ప్రమాదం నుంచి కానీ, ఏదన్నా ఒక రీజన్తో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే కనుక, ప్రజెంట్ కనుక వారు చికిత్స పొందుతూ ఉంటే, నిజంగా ఒకవేళ ఇదే తులారాశి వారికి సంబంధించి ఎవరైనా అమ్మమ్మ, నాయనమ్మ లేదంటే తాతయ్యలు ఇటువంటి వాళ్ళైనా సరే, కొంచెం ఏజ్డ్ పీపుల్స్ ఎవరైనా ఉన్నా కానీ, ప్రమాదాలు జరిగిన వ్యక్తులకైనా సరే, ఎవరైనా ఏదైనా రీజన్తో హాస్పిటల్లో ఉంటే అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీరు చెప్పలేకపోతున్నాం కానీ ఈ యొక్క విషయానికి సంబంధించి కాస్త మీరు మైండ్లో పెట్టుకోండి. కొంచెం ధైర్యం తెచ్చుకోండి. మీకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు హాస్పిటల్లో ఉండడంతో మీరు ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతారు. చాలా బాధపడిపోతారు, చాలా ఏడుస్తారనమాట. కానీ ఎవరికైనా సరే ఒక రోజు వస్తుందండి, ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు. ఆ వ్యక్తులు మీ నుంచి దూరం కాబోతున్నారు. మీరు వింటుందైతే నిజమేనండి. అంటే ఈ యొక్క తులారాశిలో అందరికీ ఈ విధంగా జరుగుతుంది అని కాదు, మీలో కొంతమందికి మాత్రమే. మీకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు హాస్పిటల్లో ఉంటే ఈ సమయంలో ఖచ్చితంగా వారు మిమ్మల్ని మీ నుంచి దూరం కాబోతున్నారు.
వారు ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ విషయం ధైర్యంగా ఉండండి. ఎందుకంటే అందరికీ జరుగుతుందని కాదండి, కొంతమందికి మాత్రం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే గ్రహాలు అందుకు ఆ విధంగానే గోచరిస్తున్నాయి కాబట్టి జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయం ముందుగా తెలుసుకున్నారు కాబట్టి కాస్త ధైర్యంగా ఉంటే సరిపోతుంది. కాకపోతే మీకు ఇష్టమైన వ్యక్తులు కాబట్టి ఎవరికైనా బాధ అనేది ఉంటుందండి. కాకపోతే మీరైనా మేమైనా ఎవరమైనా సరే ఏదో ఒక రోజు ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదండి. కాబట్టి అదొకటి మైండ్లో పెట్టుకుని, అదే పెద్దవారు అనుకోండి, వయసు అయిపోయినప్పుడు ఎవ్వరం ఏమీ చేయలేం. కాబట్టి ఆ విధంగానే అనుకుని కొంచెం మనసుని సంజాయించుకుని మీకు మీరుగా కోలుకుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇకపోతే రాహువు ప్రభావంతో నక్కతొక్క తొక్కటానికి సిద్ధమవుతున్న తులారాశి వారి గురించి కూడా చూద్దామండి. ఎందుకంటే రాశులు అనేవి, గ్రహ సంచారాలు అనేవి ఎప్పుడు ఒకే రకంగా ఉండవండి. ఒకే సమయంలో మంచి వస్తుంది, చెడు కూడా వస్తుందండి. ఇప్పుడు మీకు ఈ విధంగా ఒక వ్యక్తి దూరం అవుతున్నారు కదండి, కానీ రాబోయే ఆ యొక్క ఎవరైతే మీకు దూరం అవుతారో ఆ తర్వాత నుంచి కూడా మీకండి నక్కతొక్క తొక్కేందుకు మీరు సిద్ధమవుతున్నారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరగబోతుంది. ఎందుకంటే రాహు మీకు తోడు కావడంతో మీకు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎన్నో రకాలుగా మీకు డబ్బు రాబోతుందండి. అవును, రాహు ప్రభావంతో నక్కతొక్క తొక్కడానికి సిద్ధమవుతున్న తులారాశి గురించి మనం చూసినట్లయితే వేద జ్యోతిష శాస్త్రంలో రాహు గ్రహాన్ని కీడు చేసే గ్రహంగా, నీడ గ్రహంగా చెప్తారు. రాహు తిరోగమన దశలో సంచారం చేస్తూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తుంది. శని మాదిరిగానే రాహు కూడా నిదానంగా ప్రయాణం చేస్తుంది. రాహు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేయడానికి 18 నెలల టైం పడుతుంది. రాహు ప్రజెంట్ బృహస్పతి సొంత రాశి అయినటువంటి మీనరాశిలో సంచారం దశలో ఉందన్నమాట. అయితే మే 18వ తేదీన రాహువు శని రాశి అయినటువంటి కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. రాహువు మేలో కుంభరాశిలోకి సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల వారికి రాబోయే రోజుల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను కూడా చూస్తారు. అయితే మనం చూడాల్సింది ఇప్పుడు తులారాశి గురించి కాబట్టి రాహు సంచారం కారణంగా లబ్ధిని పొందే తులారాశి గురించి ఇప్పుడు మనం ప్రజెంట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి జాతకులకు రాహు సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. రాహువు శని సొంత రాశి అయినటువంటి తులారాశిలోకి, అంటే ఈ యొక్క తులారాశికి సంబంధించి ఈ యొక్క రాహువు అనేది శని సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ యొక్క తులారాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ టైంలో మీరు ఉద్యోగంలో పురోగతిని కూడా సాధిస్తారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ పరంగాను బోలెడు ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది తులారాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం అనే చెప్పాలి. అయితే రాహు సంచారం కారణంగా తులారాశి జాతకులు అదృష్టవంతులు అవ్వబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క తులారాశిలో 6వ స్థానంలో రాహు సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల తులారాశి జాతకుల పనుల్లో వస్తున్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు. వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలను ఆర్జిస్తారు. తులారాశి వారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా గతం కంటే బెటర్గా మెరుగ్గా అవుతాయి అన్నమాట. ఇక తులారాశిలో ఈ యొక్క రాహు సంబంధించి 3వ స్థానంలో సంచరించడం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా మీరు ఊహించని లాభాలను పొందుతారు. చేసే ప్రతి పనులను కూడా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక అంశాలలో పురోగతి సాధిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా తులారాశి వారికి ఈ సమయం అనేది సానుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా తులారాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. గతంలో కంటే ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి మెరుగు కాబోతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. ప్రమోషన్లకు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉందండి. ఈ యొక్క సంవత్సరం మీ ప్రణాళికలు పనిచేస్తాయి. ఏదైనా స్టార్టప్ వ్యాపారం బిజినెస్ చేసేవారు, భాగస్వామ్య బిజినెస్లు చేసేవారు నూతన ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సానుకూలమైన సమయంగా చెప్తున్నారు జ్యోతిష పండితులు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి జాతకులకు గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. తులారాశి జాతకులు రాబోయే రోజుల్లో కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా వేసి మరీ చెబుతూ ఉన్నారు. ఆర్థికంగా తులారాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలు వస్తాయన్నమాట. ఈ యొక్క తులారాశి వారికి సానుకూల ప్రయోజనాలు ఇచ్చే సమయంగా జ్యోతిష శాస్త్ర పండితులు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఆర్థిక నిర్ణయాలు అనేవి చాలా గొప్పగా ఉండబోతున్నాయండి. పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. ఇది తులారాశి జాతకులకు అదృష్ట సమయం అని చెబుతున్నారు పండితులు. సో చూశారు కదా, ఏప్రిల్ 9వ తేదీ బుధవారం నాడు తులారాశి వారు ఏ వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు, ఆ వ్యక్తి ఎవరు, మరి ఈ యొక్క నిజం తెలుసుకున్న తర్వాత మీరు ఎలా ధైర్యంగా ఉండాలి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.